ఏండ్లుగా నీటి కోసం పడుతున్న వృద్ధురాలి కష్టం చివరకు ముగిసింది. కావలిపట్నం 10వ వార్డులో నివసిస్తున్న ఓ వృద్ధురాలు సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతూ వచ్చింది. ప్రతిరోజు నీటి కోసం ఎదురు చూస్తూ ఎన్నో కష్టాలు అనుభవించిన ఆమె జీవితం ఇప్పుడు సంతోషంతో నిండిపోయింది. ఇటీవల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వార్డు పర్యటనకు వెళ్లిన సందర్భంగా వృద్ధురాలు షేక్ హసీంబీ తన ఆవేదనను ఎమ్మెల్యే ముందుంచింది. ఆ వృద్ధురాలు బాధను చూసి చలించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు, వార్డు నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు 2వ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కిరణ్ చొరవ తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టి వృద్ధురాలి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న నీటి సమస్యకు ముగింపు పడింది. నీరు అందుబాటులోకి రావడంతో వృద్ధురాలు షేక్ హసీంబీ కళ్లలో ఆనందం మెరిసింది. ఇంతకాలం పడిన కష్టాలు పోయి ఇప్పుడు నాకెంతో ఊరట లభించింది అంటూ భావోద్వేగంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వేగవంతమైన స్పందనను ప్రశంసిస్తూ ప్రజల సమస్యల పట్ల ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవకు అభినందనలు తెలిపారు. ఈ ఘటన ప్రజల పట్ల నాయకత్వం ఎలా ఉండాలో మరోసారి చాటి చెప్పింది. సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పుడే చెప్తుండే పోయే రోజుల్లో ఇప్పుడు పుట్టింది నాకు. గారు వస్తేనే చెప్పాను నేను. ఇంకో అబ్బాయి ఉండే హాఫీజ్ అని అబ్బాయి కూడా చూశారు, వేపిస్తామని చెప్పారు. అబ్బాయి అవుపడలే, మీరే అబ్బాయి కిరణ్ వాళ్ళు కొంత సహాయం చేశారు. సార్తో ఎవరు నాకేం తెలుసు సార్, నేను చెప్పటానికి ఆ సార్తో. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పాను సార్, అక్కడ నిలబడి నాకు నీళ్లు లేదు సార్, నేను మొయ్యలాగా ఉన్నాను, పిల్లకాయలు పట్టించుకోరు అని చెప్తే ఎందుకని అమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉండింది, ఎట్లా వేయించారు వీళ్ళు. మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు గడప గడపకి ప్రోగ్రాంలో మా 10వ వార్డులో వచ్చినప్పుడు పెద్ద ఆమె అడిగింది, కుళాయి లేదు, చాలా ఇబ్బందిగా ఉందయ్యా అనింది. సార్ అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి లోపలికి కుళాయి వేయించాలా, ఖచ్చితంగా వేయించండి అని చెప్పాడు. అది ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము మొన్న వచ్చి అన్ని చూసి చేపించాము ఆమె పెద్దవానికి. ఈరోజు ఆయన కావ్య కృష్ణారెడ్డి గారి దయ వల్ల ఆమె ఆనందంగా ఉంది. ఈ ట్యాప్ వేయించడం వల్ల ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మోసుకొని వచ్చేది నీళ్ళ పాపం ఆమె, ఆ ముసలామె. ఆ ఇబ్బంది లేకుండా చేయగలిగాము. దీనికి మా ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఆనందంగా ఉంది. ఆమె లెటిన్ లేదని చెప్పి కొద్దిగా అడుగుతుంది. దాని గురించి నేను అధికారులతో కూడా మాట్లాడతాము. అవకాశం ఉంటే అది కూడా చేపించే మార్గం చూస్తాము. కావలి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతమే కాదు, పట్టణంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి స్థితిగతులను తెలుసుకొని వారికి ఉండే ఇబ్బందులను మున్సిపాలిటీ పరిధిలో సొంతమైనటువంటి నిధులు కూడా అవసరమైతే వినియోగించి వారు కోరిన కోరికలను వారికి ఉండే కావాల్సిన అవకాశాలను కల్పించడం అనేది ఒక ఎమ్మెల్యే గారికి ఇది చాలా దిశ కార్యక్రమంలో భాగమైంది. ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసినటువంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంటింటి ప్రచారం తిరిగేటప్పుడు సమస్యలు తెలుసుకోవటం, పరిష్కరించేటటువంటి మార్గాన్ని అన్వేషించటం, వాటిని అమలు జరపటం ఎమ్మెల్యే గారి ఒక నైజం. ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నందుకు కావలి పట్టణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజాభిమానాన్ని చూరుకొని ప్రతి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి బాబు గారి పరిపాలన చాలా బాగుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నారు అని చెప్పే విధానాన్ని వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి అండగా ఉంటారని ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఆయన ఆయుర్వేదంతో సుఖ సౌఖ్యాలతో తోడుగాలని కోరుకుంటున్నాను.